కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. అక్కడ అందశ్రీ అంత్యక్రియలు ఎటెట జరిగింది, ఏంది ఏం కథ, ఎటెట చేసిర్రు, చిన్నగా మతలా అందుకుందామంటే ఫోన్ లేపుతలేదుగా కోల్యాగా. సరే, అందశ్రీకి పద్మశ్రీ. రాబోయే క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం. కిషన్ రెడ్డి, బండి సంజయ్ చొరవ తీసుకోవాలి. పాఠ్యాంశంగా జయ జయ హే తెలంగాణ గీతం. అందశ్రీని ఖననం చేసిన ప్రాంతాన్ని స్మృతివనంగా తీర్చిదిద్దుతాం. సీఎం కీలక ప్రకటన. ఎన్డీఏదే బీహారం. తేల్చిన మెజారిటీ ఎగ్జిట్ పోల్స్. మహాగఠబంధన్ నిరాశ తప్పదంటున్న సర్వేలు. పనిచేయని ప్రశాంత్ కిషోర్, జన్ సురాజ్ ఫ్యాక్టర్. ఈయన నేను బోరు బచ్చన్నపేట నేను సర్వే చేసి ఎన్నో పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత నాది అని చెప్పుకుండు. ఇవాళ ఇంటికానే ఓడిపోయాడు. బయట నేను రాజును, నేను పులిని అని చెప్పుకుండు. ఇలా ఇంటికానే ఉత్తపుర కాడికి వచ్చింది కథ. మొత్తం అడుగు పట్టిందట జన్సురాజ్. అరే పెద్ద మనిషి ఫోన్ చేసినట్టు, నేను ఫోన్ సైలెంట్లో పెట్టినా. ఓటే బీహార్ రాష్ట్ర చరిత్రలో రికార్డు స్థాయి పోలింగ్. ఉత్కంఠంగా సాగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జేడీయూ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారం చేపడుతుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. వరంగల్ సీనన్న. నమస్తే. శనార్థి సీనన్న. శరణాలు. ఇగో మీరు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నారన్నా? ఇప్పుడు మీరు లైవ్లో ఉన్నారు. ఓకే, ఫోన్లో మాట్లాడే కదా? ఫోన్లో మాట్లాడే. ఓకే, నాకు అది స్క్రీన్ పెట్టరాదు మరి. అదే ఫోన్లోనే. ఓకే. అందశ్రీ మరి పాటగాడు, ఆటగాడు, మరి కవి, వాగ్యకారుడు అందశ్రీ పాపం మరి ఇక గుండెపోటుతోటి ఇది అయిపోయాయి. నిన్న అంత్యక్రియలు మరి గట్కేసాల జరిగినాయట. మరి ఏంది ఏం కథ? మీ వరంగల్ బిడ్డ అందశ్రీ, ఆయనతోటి మీకున్న అనుబంధం ఏంది, ఎటెట సంగతి ఏంది ఏం కథ? నా ప్రాణంలో సగం పోయింది. అబ్బా. అందశ్రీ అన్న, నేను 25 సంవత్సరాలు కష్టపడి రాసిన ఒక కావ్యానికి అది 100 ఏళ్ల చరిత్ర, 100 ఏళ్ల కింద చరిత్ర, 100 ఏళ్ల కింద చరిత్ర అంటే అది 100 ఏళ్ల నావురా, దానికి 100 ఏళ్ల నావురు అని పేరు పెట్టని చెప్పి ఆ కావ్యానికి పేరు పెట్టిన గొప్ప గుణం గల్ల కళాకారుడు. అన్నకి ఎలాంటి స్వార్థం లేదు. ఎప్పటి నుంచి మీకు దగ్గర అయ్యిండు అందశ్రీ? మీరు ఆయనకు దగ్గర అయ్యారు ఎప్పటి నుంచి? మేము దగ్గర 25-30 ఏళ్ళ నుంచి వెళ్ళి ఇంకా తెలంగాణ వేదికలు కూడా మేము కలిసి చేసినాం. చాలా వేదికలు చేసినాం. నారాయణమూర్తి అన్న సినిమాలోకి రాసినప్పుడు కూడా నేను ఆయన కలిసి రాసినాం. నాకు ఒక 40 రోజుల ముందు ఫోన్ చేసి నేను మాట్లాడుతూ అన్న నాకు కూడా షుగర్ కొంచెం ఇబ్బందిగా ఉందంటే, అరే నువ్వు నేను మన ఇద్దరిది బోలాగును, మన ఇద్దరికి సాగులేదు, 100 ఏళ్ళు వస్తాం ఇద్దరు అన్నాడు. నాకు చాలా సార్లు కలిసిన, చాలా సార్లు నా పాటలు అద్భుతంగా ముట్టుకుంటాడు. నేటి మేడారం అయితే మేము ఇద్దరం కలిసిపోతాం. నా తల్లి రో ననగన్న పల్లె, సక్కన్ని తల్లి నా పల్లె, ఎల్ల కులములు గల్ల పల్లె, అలనాటి ఎనలేని కీర్తి గల మల్లె పాటను ఎన్నిసార్లు గుండెలో కత్తుకొని ముద్దాడిండు, ఎన్నిసార్లు అది ఒక నులక మంచం అల్లినట్టు అల్లినవర పాట. చాలా గొప్ప కావ్యం, చాలా గొప్ప పాట.
ఈ భాష నువ్వు తప్ప ఇంకెవరు రాయలేరు, బా కొన్ని ఏళ్ళ కింది భాష అన్నాడు. ఉమ్, నూరేళ్ళ నా ఊర్లో పచ్చ పచ్చని పంట సేండ్ల నట్ట నడుమ బొట్టు పెట్టి నట్టు నా పల్లె ఉండేది. పొందిట్టుకున్నట్టి బొడ్రాయితో పాటు పోషమ్మ గుడి పల్లె కందంగా ఉండేది. ఎంత దూరంగున్న ఎత్తైన మా ఊరి తాటి చెట్లే పల్లె ఉనికి నీ సాటేది. ఇక కొత్త మనుషులు గుర్తు పట్టేటట్టు చింత చెట్లు యాప చెట్లు ఇండ్ల ముందుండేది. అలకంగా ఏ పల్లెకెళ్ళిపోవాలన్న అడ్డబాటలు ఉండే గదరా, చెట్లు చేవలు లేక పల్లెలన్నీ అలా చినబోయి కూసుండే గదరా. అంటే పల్లెలుండేది,